హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం వేములవాడలో ఉన్న సెకండ్ టెంపుల్ మన భీమేశ్వర స్వామి టెంపుల్ని అయితే మీకు చూపెట్టబోతున్నాను. ఇది వచ్చేసి మనకు వేములవాడలో ఫస్ట్ రాజన్న దర్శనం అయిన తర్వాత సెకండ్ ఫేమస్ టెంపుల్ వచ్చేసి మన భీమేశ్వర స్వామి టెంపుల్. ఇది వచ్చేసి మనకు ఇది ఎగ్జిట్ అయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లోనే మనకి ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఇది కూడా వచ్చేసి మనకు శివుడి ఆలయమే భీమేశ్వర టెంపుల్ అంటే. మనం ముంగడికి వెళ్దాం. చూస్తున్నాయి మొత్తం అక్కడ వచ్చేసి మొత్తం ఉన్నాయి స్టాల్స్, మొత్తం జాతర అయ్యి. మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇదే మనకు శ్రీ భీమేశ్వర స్వామి టెంపుల్, మన వేములవాడలో సెకండ్ టెంపుల్. అది వచ్చేసి టెంపుల్లో మెయిన్ విగ్రహం శివుడిది, నంది. చూడండి, విగ్రహం వచ్చేసి 3 అడుగులు ఉంటుంది. అలాగనే మీకు పక్క చూపెడతారండి. అలాగే మనకు లోపల వచ్చేసి మన కెమెరా అయితే అలవ్ లేవు. మన పక్కకు ఇక్కడ గండ దీపం వెలిగించవచ్చు. ఆ గండ దీపం వెలిగించడానికి ఈచ్ ఒక్కళ్ళకు 5 రూపీస్ అయితే తీసుకుంటారు. మనం దాని ముంగటికి వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనే టెంపుల్ పక్కకు ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం అయితే ఉంటుంది. ఇక చూడండి, ఇదే మనకు శ్రీకృష్ణుడి విగ్రహం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో విగ్రహం వచ్చేసి. అలాగనే మనకు శ్రీకృష్ణుడి విగ్రహం తర్వాత ముంగడికి వెళ్ళి మనకు అదే లెఫ్ట్ సైడ్లో తీసుకుంటే మనకి ఇక్కడ గాయత్రీదేవి ఉంటుంది. చూడండి, గాయత్రీదేవి టెంపుల్. అలాగనే మన గాయత్రీదేవి టెంపుల్ ముంగడికి వచ్చేసి మనకి టెంపుల్ బ్యాక్ సైడ్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఇంకా లింగాలు అయితే ఉంటాయి. చూపెడతాం. ఇక్కడ రండి, ఇక్కడ గేట్స్ ఉన్నాయి కదా. మనం ఇందులో నుంచి వెళ్తే మనకి ఇంకా ముంగట వచ్చేసి మనకు మొత్తం లింగాలు ఉంటాయి. చిన్న ముంగట గుడిలో వచ్చేసి మీకు చూపెడతారండి. ముంగటికి వెళ్దాం. మనకి ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి మనకు శ్రీకృష్ణుడి విగ్రహం, అలాగనే మనకి ఇక్కడ గాయత్రీదేవి, ఆంజనేయ స్వామి, అలాగనే శివుడి ఆలయం, ఇంకా రకరకాల శివుడు అంటే విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. మీకు చూపెడితే ఇప్పుడు లింగాలు వచ్చేసి మనం వచ్చేసిన తర్వాత స్టెప్స్ నుంచి ఇక్కడ 12 జ్యోతిలింగాలు. చూడండి, ఇదైతే లాక్ ఉంది. ఇప్పుడు చూడండి, లోపల వచ్చేసి మొత్తం లింగాలు ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అన్నీ మనకు మొత్తం లింగాలే ఉన్నాయి. మిడిల్లో నందీశ్వరుడు ఉన్నాడు. చూడండి, దీన్ని 12 జ్యోతిర్లింగాలు అంటారు. ఇట్లా మొత్తం ఇన్ని లింగాలని. అలాగనే మనం ఈ టెంపుల్కి ముంగట ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద అయితే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. చూడండి, పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కింద మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. మీకు చూపెడతారండి. చూడండి, ఇది మనకు భీమేశ్వర స్వామి టెంపుల్లోనే చెట్టు కింద మనకు ఆంజనేయ స్వామి. అలాగని ఇక్కడ మొత్తం పక్కకి ఇది టెంపుల్ పక్కకు చూస్తున్నారు కదా. ఇది మనకు భీమేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ మ్యాక్సిమం అందరూ వేములవాడకి వచ్చిన తర్వాత రాజన్న దర్శనం చేసుకున్న తర్వాత సెకండ్ మనకి ఇక్కడ భీమేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడికి వచ్చి మనకు లోపలికి అయితే మనకు కెమెరా అలో లేదు కాబట్టి మీకు చూపెట్టలేకపోయిన లోపల. అలాగని ఈ టెంపుల్కి నుంచి బయటికి వెళ్దాం. ఈ టెంపుల్కి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ విగ్రహం అయితే ఉంటుంది. ఇట్లా చూడండి, మీకు చూపెడితే ఇప్పుడు మనం వెహికల్ వెళ్తున్నాం కదా, మీకు పార్కింగ్ చేసి అయితే చూపెడతా. ఇది మనకు ఈ విగ్రహం వచ్చేసి మనకు భీమేశ్వర స్వామి టెంపుల్ పక్కకే ఉంటుంది. ఈ విగ్రహం మనకి ఈ విగ్రహం ముంగట్నే మనకి ఇక్కడ అన్నసత్రం ఉంటుంది. చూపెడతా. ఇవి చూడండి, మనకి గోడల మీద అయితే మొత్తం శివుడు, పార్వతి, అలాగే అన్నపూర్ణాదేవి, నందీశ్వరుడు. మనకి విగ్రహం ముంగట్నే అంటే మన భీమేశ్వర స్వామి టెంపుల్ పక్కకే విగ్రహం ఉంటుంది. ఇట్లా రోడ్డు మీద దాని పక్కకి ఇక్కడ అన్నసత్రం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు టోకెన్లన్నీ మనకు వేములవాడ రాజన్న టెంపుల్లో అక్కడ టోకెన్స్ ఇస్తారు. అక్కడ తీసుకొని వచ్చి మనం ఇక్కడ వెళ్ళొచ్చు. సత్రంకి డైలీ ఉంటుంది. ఒకవేళ అక్కడ టోకెన్స్ అయిపోతే ఇక్కడ కూడా ఇస్తారు. అంటే లిమిట్స్ ఉంటాయి టోకెన్స్ వచ్చేసి. మనం లోపలికి వచ్చేసాం. మనకి ఇక్కడ వచ్చేసి మొత్తం అంటే మంచిగా కర్రీస్, రైస్, పప్పు మంచిగా ఉంటుంది ఇక్కడ. టేస్ట్ వచ్చేసి మేము వచ్చిన తర్వాత మేము ఇక్కడ విజిట్ అయిన తర్వాత ఇక్కడనే తిన్నాం. టేస్ట్ అయితే మంచిగా ఉంది. చూడండి, ఇది చూస్తున్నారు కదా, ఒక కర్రీ, రైస్, పప్పు చారు, ఇంకా స్వీట్ అనేది పెడతారు. చూడండి, చూస్తున్నాడు. టేస్ట్ అయితే బాగుంది ఫుడ్ది. ఇక్కడ ఎంతమంది వస్తారు, కానీ టోకెన్స్ అయితే మనకు వేములవాడ టెంపుల్లో ఇస్తారు. థ్యాంక్ యూ గైస్, సబ్స్క్రైబ్ మై ఛానల్.